అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బేజా ఫ్రై అండి. గోట్ బ్రెయిన్ ఫ్రై. సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడగంటుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి మధ్యలో. ఒక 1 మినిట్ తర్వాత ఇప్పుడు ఇందులోకి బ్రెయిన్ని వేసుకోవాలి. ఇలా స్మాష్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. ఈ బేజా ఫ్రై 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం దగ్గరుండి చేసుకోవాలి, లేదంటే అడుగంటుందండి. ఇలా స్మాష్ చేసి కుక్ చేసుకోవచ్చు, లేదంటే అలా అయినా ఉంచవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. పసుపు సాల్ట్ మొత్తం పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు కారం కూడా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ బేజా ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.